మా అమ్మాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందన్న విషయం మీ అందరికీ తెలిసిందే కదండి. బతుకమ్మ పట్టి ప్రోగ్రామ్ అయితే మేము కీసరలో ఉన్నటువంటి శ్రీ లలిత రిసార్ట్ అండ్ కన్వెన్షన్ లో అయితే చాలా ఉత్సాహంగా జరుపుకున్నామండి. అసలు ఈ బతుకమ్మ పట్టిలో ఏం చేస్తామంటే, మా అమ్మాయికి అల్లుడు గారికి మేము మరియు మా వియ్యపురాలు వాళ్ళు కూడా కొత్త బట్టలు పెట్టాము. రకరకాల బతుకమ్మలు ఇరువురము చేసి అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న ఈ వెండి బతుకమ్మతో పాటు ఈ బతుకమ్మలన్నీ కూడా మేము మా అమ్మాయికి ఇచ్చామండి. రకరకాల పిండి వంటలు కూడా ఇచ్చాము. ఇక్కడున్న ఈ బతుకమ్మలన్నీ మా వియ్యపురాలు వాళ్ళు మా అమ్మాయికి ఇవ్వడం జరిగింది. మా వియ్యపురాలు వాళ్ళు వెండి బతుకమ్మతో పాటు వెండి కోలలు కూడా మా అమ్మాయికి తెచ్చారండి. అందరము కలిసి అక్కడే బతుకమ్మను పేర్చి ఆ తర్వాత బతుకమ్మ కూడా ఆడుకున్నాము. బతుకమ్మ పేర్చే టైంలో కూడా దగ్గర బంధువులందరినీ పిలుచుకున్నాం కదా. అందరూ కూడా పోటాపోటీగా మా బతుకమ్మ పెద్దగా కావాలి, మా బతుకమ్మనే ఫాస్ట్ గా అయిపోవాలి అని ఎంతో ఉత్సాహంగా పేర్చారండి. ఎవరింటి దగ్గర వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, కానీ అందరము కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేయడం అయితే చాలా బాగా అనిపించిందండి. అంటే ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చాలా మంది కమెంట్ చేశారు, కానీ ఈ ప్రోగ్రామ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. కానీ రిసార్ట్స్ లో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇల్లు కంజెస్ట్ అయిపోతుంది, చుట్టాలు అందరూ వస్తారు అండ్ వర్షాకాలము. సో ఈ లలిత రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ లో ఏంటంటే మనకు ఓపెన్ స్పేస్ ఉంది, ప్లస్ లోపల కన్వెన్షన్ హాల్ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు చూసారు కదండి, ఈ ప్రోగ్రామ్ అంతా లైట్ గా చిరుజల్లులు కురుస్తున్నప్పుడు లోపల జరుపుకున్నాము. తర్వాత కొంచెం వర్షం వెలవగానే బయటకు వచ్చేసేసి లేడీస్ అందరూ కూడా మంచిగా బతుకమ్మ, దాండియా ఇవన్నీ ఎంజాయ్ చేశారండి. వచ్చిన అందరి బంధువులకు కూడా మా వియ్యపురాల వాళ్ళైతే దాండియా స్టిక్స్ ని గిఫ్ట్ గా ఇచ్చారండి. మేము వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లేట్స్ ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చాము. అందరము కలిసి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ డే అంతా గడపడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీరు ఇటువంటి పట్టి గురించి విన్నారా, జరుపుకున్నారా? మీరు వింటే కామెంట్ చేయండి.